హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఈ వీడియోలో వచ్చేసి పుచ్చకాయ తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలండి. అవైతే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఈ ఎండలు మండిపోతున్నాయి. ఈ టైంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అందుకే వీటి దాటికి తట్టుకునేందుకు ఎక్కువగా నీటి శాతం ఉన్నటువంటి పుచ్చకాయను తింటూ ఉంటారు. అసలు పుచ్చకాయను ఎలా తింటే మంచిది అనేది తెలుసుకుందామండి. సమ్మర్‌లో పుచ్చకాయలని చాలామంది ఎంజాయ్ జేస్తారు. కారణం అందులో నీటి శాతమే. పెరిగిన ఎండలకి వీటిని తింటూ కాస్త ఊరట పొందుతాము. తాజా పుచ్చకాయలను తీసుకొచ్చి చక్కగా కట్ జేసి తింటాము. ఇవి ఎర్రగా, చల్లగా భలే రుచిగా ఉంటాయి. 90% వరకు నీటితో నిండి ఉంటుంది కాబట్టి బాడీ హైడ్రేటెడ్‌గా ఉంటుంది. వీటిని తినటం వల్ల బాడీ చల్లగా మారుతుంది. ఇందులో విటమిన్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయండి. ఇన్ని ఉంటాయి కాబట్టి పుచ్చకాయల్ని హ్యాపీగా తింటారు. అయితే ఈ పండుని తినే విషయంలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. దీనివల్ల మనకి మంచి జరగకపోగా హాని ఎదురవుతుంది. కానీ అసలు ఎలా ఈ పండు తింటే మంచిది అనేది తెలుసుకుందాము. పుచ్చకాయలో 90% నీరుంటుందండి. దీనివల్ల హైడ్రేటెడ్‌గా ఉంటారు. దీనిలోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఇమ్యూనిటీని పెంచుతాయి. పుచ్చకాయలని లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా చేస్తాయి. కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. ఇందులో రక్తపోటుని కంట్రోల్ చేసే సిట్రలిన్ అనే అమైనో యాసిడ్ కూడా ఉంటుంది. దీంతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ బి6 మానసిక ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇందులోని సహజ చక్కెర, ఎలక్ట్రోలైట్స్ శరీరానికి ఇన్‌స్టంట్ ఎనర్జీని అందిస్తాయండి. వీటిని తినటం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోతాయి. కిడ్నీలకు కూడా చాలా మంచిదండి. కిడ్నీల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుందండి. ఇందులోని లైకోపిన్, పొటాషియం ఎముకల్ని బలంగా చేసి ఆస్టియోపోరోసిస్ సమస్యని రాకుండా చేస్తాయి. చాలామందికి భోజనం తర్వాత ఏదైనా స్వీట్స్, పండ్లు తినే అలవాటు ఉంటుంది. అలాంటప్పుడు పుచ్చకాయని తింటారు. కానీ అలా చేయకూడదు. దీంతో జీర్ణ సమస్యలైతే వస్తాయి. కడుపు ఉబ్బరంగా మారుతుంది. తిన్న వెంటనే తినకుండా కనీసం ఒక గంట, గంటన్నర తర్వాత ఈ పండును తినాలని గుర్తుంచుకోవాలండి. అదేవిధంగా చాలామంది ఈ పండును ఫ్రిడ్జ్‌లో పెట్టి చల్లగా తినాలి అనిపిస్తూ ఉంటుంది. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఫ్రిడ్జ్ నుండి తీసిన వెంటనే పుచ్చకాయ తినటం వల్ల గొంతు నొప్పి, జలుబు వచ్చే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి ఈ పండుని కాస్త రూమ్ టెంపరేచర్‌లో ఉంచి ఆ తర్వాత మాత్రమే తీసుకోవాలి. అసలు ఎలా తినాలి అనేది చూద్దామండి. మరి పుచ్చకాయ తినడానికి సరైన విధానం ఏమిటి అనే డౌట్ చాలామందికి రావచ్చు. దీనికి కొన్ని పద్ధతులు ఉన్నాయండి. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు పుచ్చకాయని తినాలి. తినగలిగినంత వరకు మాత్రమే కట్ చేసి తినాలండి. ఎక్కువగా తిన్నా కూడా కడుపు నొప్పి వస్తుందండి. పుచ్చకాయని మాత్రమే తినాలి. మిగతా పండ్లతో కలిపి తింటే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇదండి వీడియో అయితే. మీకు ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్.